ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క వాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేమీ లేనప్పటికీ చంద్రబలం అనేటువంటిది ఈ వారంలో చాలా కీలకంగా ఉండబోతూ ఉన్నది. ఎందుకంటే చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాలకి వెళ్లే కొద్దీ కూడా మానసికమైనటువంటి అలజడి తగ్గడానికి ప్రధానమైనటువంటి దోషం ఏంటి? ఈ రాశి వారికి జన్మ కుజుని యొక్క, జన్మ కేతువుని యొక్క స్థితి, అష్టమ స్థాన స్థితి శనేశ్వరుడు. ఇక్కడ ఈ జన్మ కుజుడు, జన్మకేతువు, అష్టమ శనేశ్వరుడు అనేటువంటి స్థితి గోచార పరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి. అంటే ఇది ఒక మనిషిలో ఉండేటువంటి భయాన్ని తట్టి లేపుతూ ఉంటుంది. ఎంత ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తికైనా సరే భయం వేస్తుంది. అది ఆరోగ్యం గురించి అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితి గురించి అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, ఉద్యోగ పరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు. అది ఏ రకంగా అయినా సరే ఒక్క క్షణం భయపెట్టి వదులుతుంది. ఎందుకంటే ఆ అష్టమ శని యొక్క లక్షణం అది. నానా కార్య విరోధస్యాత్ వ్యాధిపీడాధన క్షయం అపమృత్యుర్ భయప్రాప్తి అన్నారు. మానసికమైనటువంటి భయం. దాని మీద ఈ కుజుడు కూడా జన్మ రాశి అందే ఉండడం కూడా చాలా ఇబ్బంది. కాబట్టి ఈ భయాలను జయించగలగడానికి, మానసికంగా ధైర్యంగా ఉండడానికి చంద్రుడు చాలా కీలకం. ఈ వారంలో ఆ చంద్రబలం ఉంది. ఇందాక నేను చెప్పినట్టు అనేక రకాల రంగాల్లో ఉన్నటువంటి సింహరాశి వారందరూ కూడా భయపడుతూ ఉన్నటువంటి స్థితి ఉంటుంది. మానసికమైనటువంటి భయం. ఒకానొక సందర్భంలో అసలు ఎందుకు భయపడుతున్నామో కూడా తెలియదు, భయపేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి నుండి బయటపడాలి అంటే ఈ వారం అవకాశం ఆ చంద్రబలం వల్ల. కాబట్టి అదొకటి మంచి విషయము. ఇక మిగతా విషయాల్లో గురుబలం ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఎందుకంటే అనేక రకాల ఉపద్రవాల నుండి బయటపడేసేటువంటి గ్రహం గురుడు. ఆయన బలంగా ఉన్నంత కాలం మిగతా గ్రహాలు ఎంత బలహీన పడిపోయి ఇబ్బంది పెట్టేటువంటి స్థానాల్లో ఉన్నా బయటికి రాగలుగుతారు. కాబట్టి ఆయన ఆర్థిక ఇబ్బందులు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, ఏ విధమైనటువంటి కార్య విఘ్నాలు జరగకుండా, శత్రువుల యొక్క దాడిని ఆపేటువంటి గ్రహంగా కూడా ఆయన ఉపయోగపడతారు. ఎందుకంటే యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం. కాబట్టి గురువు ఇచ్చేటువంటిది అది. సర్వత్ర విజయ సర్వత్రా సుఖం ఆయన ఇస్తారు. కాబట్టి అదే సింహరాశి వారికి గొప్ప బలం. కాబట్టి మిగతా గ్రహాల వల్ల వచ్చేటువంటి బాధల్ని ప్రత్యేకించి ఈ వారంలో తగ్గించుకోవడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యా రాశి.